ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి నిన్న ఎక్కడ ఉన్నాము, బలి చక్రవర్తికి బాణుడనే కొడుకున్నాడు, అతడిని కూడా మన శ్రీకృష్ణుడు చంపాలని చెప్పేసి డిస్కస్ చేసాము. కంటిన్యూషన్. ఆల్రెడీ ఇక్కడ కథ చెప్తూ ఉన్నారు. ఎవరు? మామూలుగా వైశంపాయనుడు జనమేజయునికి. ఆ కథలో మరలా ఇక్కడ సభాపర్వంలో వచ్చేసి భీష్ముడు ధర్మరాజుకి. సో అలా భారత శ్రేష్ఠ బలి చక్రవర్తికి పెద్ద కొడుకైన బాణుడైన వాడు ఉండేవాడు. అతడు చాలా బలవంతుడు, పరాక్రమవంతుడును. అతనికి 1000 చేతులు ఉన్నాయి. అతడు సత్యనిష్టమైనటువంటి మనసుతో తీవ్రమైన తపస్సు చేశాడు. చాలా సంవత్సరాలు ఆ బాణుడు రుద్రుణ్ణి ఆరాధించాడు. మహాత్ముడైనటువంటి శంకరుడు అతనికి చాలా వరాలు ఇచ్చాడు. దేవతలు కూడా దుర్లభాలైనటువంటి ఆ వరాలన్నీ పొంది బలవంతుడైనటువంటి బాణుడు శోణితపురంలో సాటిలేని విధంగా రాజ్యం చేశాడు. ఆ బాణుడు దేవతలనందరినీ కూడా భయపెట్టేవాడు. అతడు ఇంద్రునితో పాటు దేవతలనందరినీ జయించి కుబేరునుల మహారాజ్యాన్ని శాసించేవాడు. జ్ఞాని అయిన శుక్రాచార్యుడు అతను సమృద్ధి కొరకు ప్రయత్నించేవాడు. ఆ బాణునికి ఉష అనే కూతురుంది. లోకంలో రూపంలో ఆమెకు సాటి ఎవరూ లేరు. మేనక యొక్క కూతురిలా అందంగా ఉంటుంది. భూలోకం మీద అన్నప్పుడు శకుంతల అనుకోవచ్చు. ఇక మహా తేజస్వి ప్రద్యుమ్నుని కుమారుడైనటువంటి అనిరుద్ధుడు ఉపాయంతో ఉషను చేరి ఆమెతో ఆనందించాడు. రకంగా లివ్ ఇన్ రిలేషన్ లాగా అనుకోండి, లేకపోతే ఇల్లీగల్ అనుకోండి, లేదా ఇంకేదైనా సరే. ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. ఓకే. ఇక మహా తేజస్వి అయినటువంటి బాణుడు తన కూతురు ఉషతో రహస్య గృహంలో ఉన్నటువంటి అనిరుద్ధుని గురించి తెలుసుకుని బలవంతంగా వారిద్దరిని కారాగృహంలో బంధించాడు. సుకుమారుడు సుఖంగా ఉండదగిన వాడైనటువంటి అనిరుద్ధుడు అప్పుడు దుఃఖాన్ని పొందాడు. బాణునిచే బాధింపబడి అనిరుద్ధుడు మూర్ఛనొందాడు. అదే సమయంలో ముని పొంగవుడైనటువంటి నారదుడు ద్వారకకు వచ్చి కృష్ణుని దర్శించి ఈ మాటలు చెప్పాడు. కృష్ణ కృష్ణ మహాబాహు, యదువంశీయుల కీర్తిని వృద్ధి చేయవాడా, నీ పౌత్రుడైన అనిరుద్ధుని మహాశక్తిశాలైనటువంటి బాణుడు బాధిస్తున్నాడు. అనిరుద్ధుడు ఇప్పుడు కష్టం పొందాడు, కారాగారంలో ఉన్నాడని చెప్పేసి చెప్పున్నాడు అన్నమాట. సో ప్రద్యుమ్నుడు కృష్ణుడు కొడుకు. ప్రద్యుమ్నుడి కొడుకు అన్నప్పుడు అనిరుద్ధుడు అంటే కృష్ణుడికి మనవుడు అవుతాడు. ఏంటిది? మామూలుగా ఇక్కడ వీరికి సంబంధించి ధర్మరాజు కానీ కృష్ణుడు కానీ బావబొమ్మతులు. ఇక్కడ కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగే నాటికి వీళ్ళ దగ్గర వచ్చేసి ఉప పాండవులు మాత్రమే ఉంటారు. అంటే అప్పుడు కృష్ణుడికి వచ్చేసి అక్కడ ప్రద్యుమ్నుడు, సాంబుడు లైక్ ఇలా కొడుకులే ఉన్నారు. వారికి కూడా కొడుకులు, మళ్ళీ దట్టు పెద్దవాళ్ళు అయిపోయి వేరే వాళ్ళతో సెక్సువల్ రిలేషన్ ఉండేంతంటే నిజంగా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. ఓకే, లెట్ బి కంటిన్యూ చేద్దాం. ఎక్కడ ఇది మహాతేజుని బాణుడు తన కూతురు ఉషిత రహస్య గృహంలో ఓకే కారాగారంలో ఉన్నాడయ్యా అనిరుద్ధుడు అని చెప్పేసి కృష్ణుడికి ఇతను నారదుడు చెప్పాడు. దేవర్షి నారదుడు ఇలా చెప్పి బాణాసుర రాజధాని శోణితపురానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు బాలదేవుణ్ణి మహాతేజస్వి అనేటువంటి ప్రద్యుమ్ని పిలిచి వారితో పాటు గరుత్మంతుని ఎక్కాడు. మహాతేజస్వి అనేటువంటి ఆ ముగ్గురు పురుష శ్రేష్ఠులు క్రుద్ధులై గరుత్మంతునిపై బాణుని నగరానికి వెళ్ళారు. అనంతరం వారు రాగి ప్రాకారాలతోనూ వెండి ద్వారాలతోనూ శోభిల్తున్నటువంటి ఆ పురాన్ని చూశారు. ఆ పురం బంగారు ప్రాసాదాలతో, పొదిగినటువంటి ముక్తామణులతో, ఉద్యానవనాల సమృద్ధితో, నృత్య గీతాలతో శోభిల్లుతూ ఉంది. పక్షులతో, తోరణాలతో నిండి పుష్కరణతో శోభిల్లుతూ ఆరోగ్యవంతులైన జనాలతో కూడి స్వర్గంలా ప్రకాశిస్తున్న స్వర్ణమయమైనటువంటి ఆ పురాన్ని చూసి వారు మిక్కిలి ఆశ్చర్యాన్ని పొందారు. ఆ బాణపురాన్ని దేవతలు ద్వారపాలకులై రక్షిస్తూ ఉన్నారు. మహేశ్వరుడు, కుమారస్వామి, భద్రకాళి, అగ్ని ఈ దేవతలంతా ఆ పురాన్ని రక్షిస్తూ ఉన్నారు. పిమ్మట శ్రీకృష్ణుడు శంకర చక్ర గదాధరుడై మిక్కిలి క్రుద్ధుడై బలంతో ద్వారపాలకులను జయించి శంకరునిచే రక్షింపడుతున్న ఉత్తర ద్వారానికి చేరాడు. అక్కడ మహా తేజస్వి మహేశ్వరుడు శూలం చేతిలో ధరించి ఉన్నాడు. బాణాన్ని సంధించి పినాక ధనుసును పట్టుకుని బాణునికి హితాన్ని చేయదలిచి ఉన్నాడు. కృష్ణుని రాకుండా తెలిసినటువంటి మహాబాహు అయినటువంటి మహేశ్వరుడు నోరు తెలిసిన మృత్యువులో ఉన్నటువంటి కృష్ణుడికి ఎదురుగా వచ్చాడు. అనంతరం ఆ శివకేశవులిద్దరు కూడా యుద్ధం చేశారు. ఆ యుద్ధం చాలా ఘోరంగా ఊహింప సఖ్యం కానిదిగా ఉండి గగురుపాటి కలిగించింది. ఒకరినొకరు జయించాలనే కోరికతో ఉన్న వారిరువురు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. క్రుద్ధులే వారిరువురు దివ్యాస్త్రాలను ప్రయోగిస్తున్నారు. దట్ మీన్స్ శివుడు కృష్ణుడు ఇక్కడ పోట్లాడంటే శివుడు విష్ణువు పోట్లాడుకుంటున్నట్టే. మళ్ళీ ఇదేంటో అర్థం కావట్లా.
అనంతరం కృష్ణుడు ముహూర్తకాలం శూలపణితో యుద్ధం చేసి యుద్ధంలో మహాదేవుని జయించాడు. ద్వారం వద్ద ఉన్న ఇతరులను కూడా జయించి ఆ పురవరాన్ని ప్రవేశించాడు. జస్ట్ ఎంతంటే ఒక ముహూర్త కాలం, అంటే జస్ట్ కొద్ది నిమిషాల పాటు ఆ సమయంలో మహాదేవుని జయించి, శివుడిని జయించి, అక్కడ ఉన్న మిగతా వారిని కూడా జయించి ఇక లోపలికి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు బాణపురంలో ప్రవేశించి మిక్కిలి కోపంతో బాణుని సమీపించి అతనితో యుద్ధం చేశాడు. బాణుడు కూడా మిక్కిలి కోపంతో తీక్షణమైనటువంటి అన్ని శస్త్రాలను ఆ యుద్ధంలో కృష్ణుడి మీద ప్రయోగించాడు. యుద్ధంలో మరలా ఉద్యమించి తన 1000 చేతులతో శస్త్రాలను ధరించి బాణుడు మిక్కిలి క్రుద్ధుడై కృష్ణుని మీదకి వదిలి ఉన్నాడు. సో ఆ తర్వాత ఏమైంది ఏంటి రేపు డిస్కస్ చేద్దాం. నాకు ఈ రోజు చాలా కన్ఫ్యూజన్లు అయితే వచ్చున్నాయి. మీకు ఎవరికైనా క్లారిటీ ఉంటే చెప్పండి. అనిరుద్ధుడి విషయంలో, ప్రద్యుమ్నుడి విషయంలో, బాణుడి విషయంలో, తర్వాత ఇక్కడ ఎవరు ఈ పిల్ల బాణుడి కూతురు ఉష విషయంలో నిజం కన్ఫ్యూజన్ ఉంది నాకైతే.